హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూడబోతున్నాము. 19 మరియు 20 తేదీలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఎవరైతే ఏపీపీఎస్సికి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో ప్రత్యేకంగా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈరోజు కరెంట్ అఫైర్స్ తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటాయి ఫ్రెండ్స్. తెలుగు, ఇంగ్లీష్లో, అంతేకాకుండా స్టాటిక్ జీకే కూడా అందుబాటులో ఉంటుంది, గమనించాలి. క్వశ్చన్ నెంబర్ 1, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఎంత ఆర్థిక సహాయం అందించనుంది? హౌ మచ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ విల్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ టు సివిల్ సర్వీసెస్ క్యాండిడేట్ అండర్ ద నేమ్ ఆఫ్ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం? ఎంత మొత్తం అందించనున్నారండి? 1 lakh rupees. ఓకే, రూపీస్ 1 lakh, 1,00,000 రూపాయలు. వివరాలు చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు చెందిన సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందించడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని క్రింద మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులకు మరియు 1,00,000 రూపాయలు అందించబడుతుంది. ఈ పథకం పేరేంటి అంటే, ఈ పథకం పేరు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తము. ప్రతి సంవత్సరం మెయిన్స్కు అర్హత సాధించిన తెలంగాణ ప్రాంతం నుంచి దాదాపు 400 మంది అభ్యర్థులకు ఇది సహాయకరంగా ఉంటుంది. సింగరేణి కాలరీస్ లిమిటెడ్ తన నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈ సహాయాన్ని అందిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మరి స్టాటిక్ జీకే చూసినట్లయితే, మరి తెలంగాణ రాష్ట్రం వార్తల్లో ఉంది కాబట్టి రాజధాని ఏంటండి? హైదరాబాద్. మరి ఏర్పాటు 2 June 2014. మొత్తం జిల్లాలు 33 ఉన్నాయండి మన తెలంగాణలో. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, గవర్నర్ సిపి రాధాకృష్ణన్. అసెంబ్లీ స్థానాలు 119 స్థానాలు ఉన్నాయి. లోక్సభ 17, రాజ్యసభ 9 స్థానాలు. హైకోర్టు స్థానం ఎక్కడుందండి? హైదరాబాద్లో ఉంది. వైశాల్య పరంగా తెలంగాణ 11వ స్థానము, జనాభా పరంగా 12వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసిన మనోజ్ సోని ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ చైర్మన్గా ఉన్నారు? ఇంగ్లీష్లో చూద్దాం. మనోజ్ సోని, హూ రీసెంట్లీ రిజైన్డ్ డ్యూ టు పర్సనల్ రీజన్స్, ఈజ్ ద చైర్మన్ ఆఫ్ విచ్ సెంట్రల్ గవర్నమెంట్ బాడీ? ఏ సంస్థకండి? ఆప్షన్ బి అండి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సి చైర్పర్సన్గా ఉండేవారండి వీరు. వివరాలు చూద్దాం. వ్యక్తిగత కారణాలతో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని తన రాజీనామాను సమర్పించారు. మనోజ్ సోని రాజీనామాను ఇంకా ఆమోదించలేదు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ పదవీకాలం ముగియడానికి 5 ఏళ్ల ముందు మరియు బాధ్యతలు చేపట్టిన 1 సంవత్సరం తర్వాత రాజీనామా చేయడం జరిగింది. మరి ఆయన పదవీకాలం 2019తో ముగియనుంది. మరి మనోజ్ సోని ఎవరండి? చూద్దాం. మనోజ్ సోని 59 వడోదరాలోని బరోడా మహారాజా షయాజీరావ్ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్టడీలో స్పెషలైజేషన్తో పాటు పొలిటికల్ సైన్స్ విద్యార్థి. అతను 1991 మరియు 2016 మధ్య సర్దార్ పటేల్ యూనివర్సిటీ ఎస్పీయు వల్లభ్ విద్యానగర్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో బోధించడం అయితే జరిగింది. నెక్స్ట్ స్టాటిక్ జీకే అబౌట్ యూపీఎస్సీ వార్తల్లో ఉంది కదండి, చూద్దాం. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? బ్రిటిష్ వారి హయాంలో 1 అక్టోబర్ 1926. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉందండి. ప్రస్తుత చైర్మన్ అయితే ఖాళీగానే ఉందండి, రాజీనామా చేశారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ వన్. 1992 యుఎన్ వాటర్ కన్వెన్షన్ 53వ సభ్యదేశంగా ఇటీవల చేరిన ఆఫ్రికన్ కంట్రీ పేరేంటి? విచ్ ఆఫ్రికన్ కంట్రీ రీసెంట్లీ జాయిన్డ్ ద 1992 UN వాటర్ కన్వెన్షన్
యాజ్ ద 53rd మెంబర్ స్టేట్. ఏ దేశం అండి మరి? ఆప్షన్ డి ఐవరీ కోస్ట్. వివరాలు చూద్దాం. ఐవరీ కోస్ట్ కోడ్ DIOIR ఇటీవల 1992 యుఎన్ వాటర్ కన్వెన్షన్కు 53వ పక్షంగా మారింది. దీనిని అధికారికంగా ట్రాన్స్ బౌండరీ వాటర్ కోర్స్ మరియు ఇంటర్నేషనల్ లేక్స్ యొక్క రక్షణ మరియు ఉపయోగంపై సమావేశము అని పిలుస్తారు. ఈ ప్రవేశము ఐవరీ కోస్ట్ను ఒప్పందంలో చేరిన 10వ ఆఫ్రికన్ దేశంగా సూచిస్తుంది. పెరుగుతున్న నీటి ఒత్తిడి మరియు వాతావరణ మార్పుల ప్రభావాల మధ్య సహకార నీటి నిర్వహణను మెరుగుపరచడానికి ఆఫ్రికన్ దేశాలలో పెరుగుతున్న ధోరణి ఈ చర్య హైలైట్ చేస్తుంది. మరి ఐక్యరాజ్య సమితి వార్తల్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన స్టాటిక్ జీకే చూద్దాం. ఏర్పాటు 24 అక్టోబర్ 1945. సభ్య దేశాలు 193 శాశ్వత సభ్య దేశాలు +2 పరిశీలక హోదాలో ఉన్న దేశాలు. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ సిటీ అండి, అమెరికా. సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ గారు ప్రజెంట్ సెక్రటరీ జనరల్గా ఉన్నారు. నెక్స్ట్ వన్, క్రౌడ్ స్ట్రైక్. ఏంటండి? క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగా ఇటీవల ఏ సంస్థకు చెందిన కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ భారీ అంతరాయాలను ఎదుర్కొన్నాయండి? విచ్ కంపెనీస్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ రీసెంట్లీ ఎక్స్పీరియన్స్డ్ మేజర్ disruptions due to a crowd strike update. ఎక్కడండి మరి? దేనికి అంటే ఆప్షన్ సి మైక్రోసాఫ్ట్ కంప్యూటర్స్ కండి చాలా అంతరాయాలను అయితే ఎదుర్కోవడాన్ని చూడవచ్చు. వివరాలు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా విండోస్ 10 వినియోగదారులు కొత్త క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగా భారీ అంతరాయాలను ఎదుర్కొంటున్నారు. ఇది పీసీలు రికవరీ స్క్రీన్లో చిక్కుకుపోయేలా చేస్తుంది. విండోస్లో తాజా సమస్య ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాలు, కంపెనీలు, బ్యాంకులు మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో భారీ అంచనాలకు దారితీసిందని నివేదికలు సూచిస్తున్నాయి. మరియు సోషల్ మీడియాలో వినియోగదారులు రికవరీ పేజీలో నిలిచిపోయిన వారి స్క్రీన్ చిత్రాలను స్క్రీన్పై మెసేజ్తో షేర్ చేస్తారు. విండోస్ సరిగ్గా లోడ్ కానట్లు కనిపిస్తుంది. మీరు పునఃప్రారంభించి మళ్ళీ ప్రయత్నించాలనుకుంటే దిగువన నా పీసీని పునఃప్రారంభించు ఎంపిక చేసుకోండి అనేటువంటి అంశాలను షేర్ చేయడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, యునైటెడ్ స్టేట్స్లో భారత తదుపరి రాయబారిగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎవరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది? ఇంగ్లీష్లో చూద్దాం. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ as the next ambassador of India to the United States? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, వినయ్ క్వాత్రా. వినయ్ క్వాత్రా. విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం ధృవీకరించినట్లుగా యునైటెడ్ స్టేట్స్లో భారత తదుపరి రాయబారిగా మాజీ విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా నియమితులయ్యారు. జనవరి 2024లో తరంజిత్ సంధు పదవి విరమణ చేసినప్పటి నుండి ఖాళీగా ఉన్న స్థానాన్ని భర్తీ చేస్తూ క్వాత్రా త్వరలో అతని కొత్త పాత్రను చేపట్టనున్నారు. మరి వీరి కెరియర్ అవలోకనం చూసినట్లయితే మే 1, 2022 నుంచి జూలై 14, 2024 వరకు భారతదేశ విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన క్వాత్రా తన కొత్త పాత్రకు దౌత్యపరమైన అనుభవాన్ని అందించారు. అతను 1988లో ఇండియన్ ఫారెన్ సర్వీస్లో చేరారు మరియు తన కెరీర్లో అనేక ముఖ్యమైన పదవులను స్వీకరించడాన్ని చూడవచ్చు. స్టాటిక్ జీకే అబౌట్ యూఎస్ఏ అండి, యూఎస్ఏ వార్తల్లో ఉంది కాబట్టి. ఏర్పాటు 4 జూలై 1776 అంటే స్వతంత్రం వచ్చినటువంటి తేదీ. రాజధాని వాషింగ్టన్ DC. అధికార భాష ఇంగ్లీష్ అండి. కరెన్సీ అమెరికా డాలర్. పార్లమెంటు పేరు కాంగ్రెస్ అండి ఇక్కడ. ఓకేనా? అధ్యక్షుడు జో బైడెన్. క్వశ్చన్ నెంబర్ 6, ప్రధానమంత్రి స్వానిధి పథకం 2024 అమలులో బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డు విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రము. ఇంగ్లీష్లో చూద్దాం క్వశ్చన్. విచ్ స్టేట్ స్టుడ్ ఫస్ట్ ఇన్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డ్ కేటగిరీ అండర్ ప్రధానమంత్రి స్వానిధి స్కీమ్ 2024? ఏ రాష్ట్రం అండి మరి టాప్లో ఉంది? ఆప్షన్ సి మధ్యప్రదేశ్. పట్టణ వీధి వ్యాపారులకు 50,000 రూపాయల వరకు పూచికత్తు రహిత రుణాలను అందించే ప్రధానమంత్రి స్వానిధి పథకం క్రింద మరి మధ్యప్రదేశ్ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా గుర్తింపు పొందింది. బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్
ఇన్నోవేషన్ అండ్ ప్రాక్టీసెస్ అవార్డు విభాగంలో అస్సాం 2వ స్థానాన్ని సంపాదించడంతో కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. మరి స్టాటిక్ జీకే అబౌట్ మధ్యప్రదేశ్ చూద్దామండి. ఏర్పాటు 26 జనవరి 1950. రాజధాని భోపాల్. మొత్తం జిల్లాలు 55. మరి ముఖ్యమంత్రి చూసినట్లయితే మోహన్ యాదవ్ గారు. గవర్నర్ మంఘుభాయ్ పటేల్. అసెంబ్లీ స్థానాలు 230. లోక్సభ 29, రాజ్యసభ 11 స్థానాలు ఉన్నాయి. హైకోర్టు న్యాయస్థానం జబల్పూర్లో ఉంటుందండి. భోపాల్ రాజధాని అయినప్పటికీ జబల్పూర్లో దీని యొక్క హైకోర్టు ఉంటుంది. వైశాల్య పరంగా 2వ స్థానం, రాజస్థాన్ తర్వాత 2వ స్థానంలో ఉంటుందండి. జనాభా పరంగా 5వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2024లో భారతీయ కళ మరియు సంస్కృతికి అంబాసిడర్ బిరుదును అందుకోనున్న తెలుగు సినీ నటుడు. వివరాలు చూద్దాం. ఇంగ్లీష్లో ద ప్రెస్టీజియస్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ తెలుగు ఫిల్మ్ యాక్టర్ హూ రిసీవ్ ద టైటిల్ ఆఫ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఇన్ 2024. ఎవరికి వచ్చిందండి? ఎవరు సాధించారు ఈ ఘనత? ఆప్షన్ బి రామ్ చరణ్ గారు. వివరాలు చూద్దాం. గ్లోబల్ బ్లాక్ బస్టర్ RRRలో తన అద్భుతమైన నటనకు పేరుగాంచిన సూపర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2024లో గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. మరి భారతీయ సినిమా మరియు అతని పెరుగుతున్న అంతర్జాతీయ ప్రొఫైల్ IFFM 2024 గౌరవం. భారతీయ కళ మరియు సంస్కృతికి రాయబారిగా IFFM 2024లో రామ్ చరణ్కు భారతీయ కళ మరియు సంస్కృతికి అంబాసిడర్ బిరుదును ప్రదానము చేస్తారు. మరి భారతీయ సినిమాకు ఆయన చేసిన విశిష్ట సేవలను మరియు ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతిని ప్రచారం చేయడంలో ఆయన పాత్రను గుర్తించి ఈ పురస్కారము అందచేస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. గాంధీ మండేలా అవార్డు 2024 అందుకున్న మానవ హక్కుల కార్యకర్త అయిన రిగోబెర్టా మెంచూతుమ్ ఏ దేశస్తురాలు? ఇంగ్లీష్లో చూద్దాం క్వశ్చన్. హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ రిగోబెర్టా మెంచూతుమ్ who received the Gandhi Mandela Award 2024 is a citizen of which country? ఏ దేశ పౌరురాలు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గ్వాటెమాలా. ఓకే, దక్షిణ అమెరికా కాంటినెంట్లో ఉండేటువంటి దేశం అండి గ్వాటెమాలా. చూద్దాం. ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియు గ్వాటెమాలన్ మానవ హక్కుల కార్యకర్త అయిన రిగోబెర్టా మెంచూతుమ్ గాంధీ మండేలా అవార్డు 2024తో సత్కరించబడ్డారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారము స్వదేశీ హక్కుల కోసం మరియు శాంతి మరియు సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడంలో ఆమె జీవితకాల నిబద్ధతను గుర్తిస్తుంది. మరి అవార్డు వేడుక, సమయం మరియు ప్రాముఖ్యత. నెల్సన్ మండేలా 106వ జయంతి సందర్భంగా జూలై 18, 2023న గాంధీ మండేలా అవార్డును రిగోబెర్టా మెంచూతుమ్కు ప్రదానము చేశారు. నెక్స్ట్ వన్. మహిళల క్రికెట్ ఆసియా కప్ 9వ ఎడిషన్ జూలై 19, 2024న ఏ దేశంలో ప్రారంభించనున్నారు? ఇంగ్లీష్లో చూద్దాం. 9th ఎడిషన్ ఆఫ్ ఉమెన్స్ క్రికెట్ ఏషియా కప్ విల్ స్టార్ట్ ఆన్ July 19, 2024 ఇన్ విచ్ కంట్రీ? ఆన్సర్ ఆప్షన్ డి అండి, శ్రీలంక. వివరాలు చూద్దాం. మహిళల క్రికెట్ ఆసియా కప్ 9వ ఎడిషన్ జూలై 19, 2024న శ్రీలంకలోని దంబోలాలో ప్రారంభం కానుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్చే నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఈ ప్రాంతంలో అత్యుత్తమ మహిళల క్రికెట్ను ప్రదర్శిస్తుంది మరియు ఆ సంవత్సరం చివరిలో బంగ్లాదేశ్లో జరగనున్న ICC మహిళల T20 ప్రపంచ కప్కు కీలకమైన సన్నాహక కార్యక్రమంగా ఉపయోగపడుతుంది. సమాచారం. ఫార్మాట్ T20 అండి ఇది. వేదిక రంగి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియం దంబుల్లా. వ్యవధి జూలై 19 నుండి 28, 2024 వరకు. ప్రారంభ మ్యాచ్ నేపాల్ వర్సెస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య జరుగుతుంది. మరి స్టాటిక్ జీకే అబౌట్ శ్రీలంక చూద్దామండి, వార్తల్లో ఉంది కాబట్టి. ఎప్పుడు స్వతంత్రం వచ్చిందండి? ఏర్పాటు అంటే స్వతంత్రం వచ్చినట్టు 4 ఫిబ్రవరి 1948. రాజధాని శ్రీ జయవర్ధనాపుర కొట్టే మరియు కొలంబో 2 రాజధానులు ఉంటాయండి దీనికి. ఓకే. అధికార భాష సింహళ మరియు తమిళము. కరెన్సీ శ్రీలంకన్ రూపీ. అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే. ప్రధాని దినేష్ గుణవర్ధన. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే. నెక్స్ట్ వన్. ఫీఫా తాజాగా విడుదల చేసిన 2024 పురుషుల ర్యాంకింగ్స్లో భారత్ 8వ స్థానంలో నిలిచింది. వేర్ ఈజ్ ద ఇండియా ర్యాంక్డ్ ఇన్ ద లేటెస్ట్ ఫీఫా మెన్స్ ర్యాంకింగ్స్ ఫర్ 2024? ఆన్సర్ ఆప్షన్ ఏ 124వ స్థానంలో ఉందండి.
వివరాలు చూద్దాం. ఫీఫా తాజాగా విడుదల చేసిన పురుషుల ర్యాంకింగ్స్లో భారత్ 124వ స్థానాన్ని నిలబెట్టుకుంది. మరి ఇటీవలి నెలల్లో తిరోగమన ధోరణిని ఎదుర్కొంటున్న విజయ ఆకలితో ఉన్న దేశానికి ఇది ఒక చిన్న ఉపశమనం. ఇటీవల పనితీరు. భారత పురుషుల జాతీయ ఫుట్బాల్ జట్టు జూన్లో ఫీఫా ర్యాంకింగ్స్లో 3 స్థానాలు పడిపోయింది. ఎదురు దెబ్బలు ఎదుర్కొనే 2026 ప్రపంచ కప్ క్వాలిఫైయర్లో ఖతర్ మరియు ఆఫ్ఘనిస్తాన్లతో ఓడిపోవడంతో వారు 3వ ర్యాంకుకు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. ఈ క్షీణతకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరి కంట్రీ ర్యాంకింగ్ చూసినట్లయితే అర్జెంటీనా టాప్లో ఉంది. తర్వాత ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లాండ్, బ్రెజిల్, నెక్స్ట్ బెల్జియం, నెదర్లాండ్స్, పోర్చుగల్, కొలంబియా, ఇటలీ అయితే వరుసగా టాప్ 10 లిస్టులో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్. మహారత్న కంపెనీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఇటీవల నియమితులైన ప్రముఖ వ్యక్తి పేరేంటి? ఇంగ్లీష్లో చూద్దాం. నేమ్ ఆఫ్ ది ఎమినెంట్ పర్సన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ మహారత్న కంపెనీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్. ఎవరండి మరి? ఆప్షన్ బి వంశీ రామమోహన్ బుర్రా. వివరాలు చూద్దాం. మహారత్న కంపెనీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా వంశీ రామమోహన్ బుర్రా ఎంపికయ్యారు. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు 10 మందిని ఇంటర్వ్యూ చేసి ఈయన్ను ఎంపిక చేసింది. వంశీ రామ్మోహన్ ప్రస్తుతము పవర్ గ్రిడ్ టెలి సర్వీసెస్ సీఈఓగా సేవలందిస్తున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 12. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ క్రింది వారిలో ఇటీవల నియమితులైన అధికారి ఎవరు? సో వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్. నేమ్ ఆఫ్ ది ఆఫీసర్ రీసెంట్లీ అపాయింటెడ్ అండర్ ద ఫాలోయింగ్. ఎవరండి మరి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ప్రసన్న కుమార్ సూర్యదేవరా. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్గా ప్రసన్న కుమార్ సూర్యదేవరా 2024 జూలై 16న నియమితులయ్యారు. ప్రసన్న కుమార్ గతంలో 5 ఏళ్ల పాటు లోక్సభ స్పీకర్కు ఓఎస్డీగా రాజ్యసభ చైర్మన్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్గా పనిచేశారు. జాయింట్ డైరెక్టర్ మరియు డైరెక్టర్గా కూడా పనిచేశారు. మరి ఏపీ వార్తల్లో ఉంది కాబట్టి దీని గురించి చూద్దాం. స్టాటిక్ జీకే అబౌట్ ఏపీ. ఏర్పాటు 1 నవంబర్ 1956 అండి. రాజధాని అమరావతి. మొత్తం జిల్లాలు 26. గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నాజీర్ అండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. హైకోర్టు న్యాయస్థానం అమరావతిలో ఉంటుంది. అసెంబ్లీ స్థానాలు 175 అండి. 175 ప్లస్ 58 ఏంటి మరి? సో శాసనసభ, ఓకే, శాసనసభ 175, శాసన మండలి 58. ఓకే, లోక్సభ 11 స్థానాలు, రాజ్యసభ 25 స్థానాలు కలవు. వైశాల్య పరంగా 7వ స్థానంలో ఉంది. జనాభా పరంగా 10వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్. మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం 2024కు ఎన్నికైన ప్రముఖ కవి క్రింది వారిలో ఎవరు? మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం 2024 హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఎమినెంట్ పోయెట్. ఎవరికి లభించిందండి మరి? ఆప్షన్స్ అండి, ఇక్కడ తప్పుపడింది. ఆన్సర్ ఆప్షన్ బి అండి, అందశ్రీ. నేను ఎడిట్ చేస్తాను ఇది. ఓకే, అందశ్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్. వివరాలు చూద్దాం. తెలుగు యూనివర్సిటీ జూలై 18 శ్రీ కృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం ప్రదానం చేస్తున్న మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారము 2024కు ప్రజావాగ్గేయకారుడు అందశ్రీని ఎంపిక చేసినట్లుగా భాషా నిలయం గౌరవ కార్యదర్శి ఊడా యావర్లు గురువారము తెలిపారు. 23న సుల్తాన్ బజార్ భాషా నిలయం ఆడిటోరియంలో అందశ్రీని ₹10,000 జ్ఞాపికతో సత్కరిస్తామని పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 14. ఆత్మహత్య చేసుకోవాలనే వారికి నొప్పి లేని సూసైడ్ క్యాప్సుల్ ఇటీవల రూపొందించిన దేశం ఏది? ఇంగ్లీష్లో చూద్దాం. విచ్ కంట్రీ రీసెంట్లీ డెవలప్డ్ ఏ పెయిన్లెస్ సూసైడ్ క్యాప్సుల్ ఫర్ దోస్ హూ వాంట్ టు కమిట్ సూసైడ్? ఆన్సర్ ఆప్షన్స్ అండి, స్విట్జర్లాండ్. వివరాలు చూద్దాం. ఆత్మహత్య చేసుకోవాలనే వారు నొప్పి లేకుండా తను చాలించేలా చేసే సూసైడ్ క్యాప్సుల్ మరికొన్ని నెలల్లో స్విట్జర్లాండ్లో అందుబాటులోకి రానున్నది. సార్కో క్యాప్సుల్గా పిలిచే ఈ సూసైడ్ మిషన్ను లాస్ట్ రిసార్డ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ తయారు చేసింది. ఈ క్యాప్సుల్ పనితీరును దీని సృష్టికర్త ఫిలిప్ నిట్సే వివరించారు. ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు క్యాప్సుల్లో కూర్చొని మూత పెట్టేసిన తర్వాత, సో ఎవరు మీరు ఎప్పుడు ఇక్కడ ఎందుకున్నారో తెలుసా? ఈ బటన్ నొక్కితే ఏమవుతుందో తెలుసా? అంటే 3 ఆటోమేటెడ్ ప్రశ్నలను క్యాప్సుల్ అడుగుతుంది.
సో వీటిని సమాధానం చెప్పిన తర్వాత మీరు చనిపోవాలనుకుంటే బటన్ నొక్కండి అనే సందేశం వినిపిస్తుంది. సో బటన్ నొక్కిన 30 సెకండ్లలో క్యాప్సుల్లో 21% ఉండే ఆక్సిజన్ స్థాయిలు 0.05% పడిపోయి నైట్రోజన్ స్థాయిలు పెరిగిపోతాయి. దీంతో మనిషి 5 నిమిషాల పాటు స్పృహ కోల్పోయి తర్వాత మరణిస్తాడు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పారిశుద్ధ్యత కోసము ప్రారంభించిన అప్లికేషన్ పేరు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నేమ్ ఆఫ్ ది అప్లికేషన్ లాంచ్డ్ ఫర్ ద శానిటేషన్ ఆఫ్ గ్రామ పంచాయత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఏంటండి? ఆప్షన్ ఏ PR1 యాప్ అండి. PR1 యాప్. సో ఆప్షన్ 1 అండ్ సి సేమ్ వచ్చాయి కదా, ఓకే ఎడిట్ చేస్తానులేండి. ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, PR1 యాప్. రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల యందు పారిశుద్ధ్య కార్యక్రమాలను సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసే ఆన్లైన్ ద్వారా పారదర్శక మరియు ప్రణాళికాబద్ధమైన నిర్వహణతో ఈ విధానము PR1 యాప్ను ప్రారంభించడం జరిగింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థవంతమైన సమయపాలన సేవలను అందించడం ద్వారా గ్రామ పంచాయతీలలో కూడా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని పర్యవేక్షించుట ఈ విధానం యొక్క ఉద్దేశము. అడిషనల్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల పాల్ కమేగా ఏ దేశ అధ్యక్షుడిగా 4వసారి ఎన్నికయ్యారు? ఇంగ్లీష్లో చూద్దాం. రీసెంట్లీ పాల్ కమేగా was elected as the president of which country for the 4th term? ఏ దేశానికండి? రువాండా. ఇటీవల సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏ దేశంలో అధిక సమర్థత మలేరియా వ్యాక్సిన్ R21 లేదా 21 బై మ్యాట్రిక్స్ ఎంని ప్రారంభించాయి? ఇంగ్లీష్లో చూద్దాం క్వశ్చన్. రీసెంట్లీ ద సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంచ్డ్ ఏ హై పొటెన్సీ మలేరియా వ్యాక్సిన్ R21 బై మ్యాట్రిక్స్ ఎం ఇన్ విచ్ కంట్రీ? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. సో యా, ఐవరీ కోస్ట్. ఓకే, ఐవరీ కోస్ట్. నెక్స్ట్ వన్, ఇటీవల షిల్లాంగ్లో ప్రారంభించబడిన నెరేస్ వెబ్ పోర్టల్ ప్రాథమిక ప్రయోజనం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద రీసెంట్లీ లాంచ్డ్ నెరేస్ వెబ్ పోర్టల్ ఇన్ షిల్లాంగ్? ఆప్షన్ బి అండి. ఈశాన్య ప్రాంతంలో వ్యవసాయ సమాజాన్ని మరియు కొనుగోలుదారులను అనుసంధానించడానికి. నెక్స్ట్ వన్, ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఏ దేశంలో స్నేహానికి చిహ్నంగా మైత్రి ఉద్యాన్ని ప్రారంభించారు? మైత్రి ఉద్యాన్. ఆప్షన్ సి అండి, మారిషస్. రీసెంట్లీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ ఇనాగరేటెడ్ మైత్రి ఉద్యాన్ యాజ్ ఏ సింబల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఇన్ విచ్ కంట్రీ? ఎక్కడండి? మారిషస్. ఇటీవల ఆసియాలో మొట్టమొదటి ఆరోగ్య పరిశోధన సంబంధిత ప్రీ క్లినికల్ నెట్వర్క్ సౌకర్యం ఎక్కడ ప్రారంభించబడింది? రీసెంట్లీ ఏషియాస్ ఫస్ట్ హెల్త్ రీసెర్చ్ రిలేటెడ్ ప్రీ క్లినికల్ నెట్వర్క్ ఫెసిలిటీ where it was opened. ఎక్కడండి? ఆప్షన్ బి, ఫరీదాబాద్, హర్యానా రాష్ట్రంలో అండి. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ప్రతిరోజు కూడా ఇదే విధంగా ఓకే తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్లో క్లాస్ ఉంటుందండి. ఎట్ ద సేమ్ టైం స్టాటిక్ జీకే కూడా అందుబాటులో ఉంటుంది. సో ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఆర్ఆర్బి ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటాయండి. సో మీరు ప్రతిరోజు ఏ న్యూస్ పేపర్ కూడా చదవనవసరం లేదు. అన్ని న్యూస్ పేపర్లను సో అనాలిసిస్ చేసి సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏవి ఉపయోగపడతాయి అనేటువంటి ధోరణిలో వీటిని రూపొందించి మీకైతే అందజేయడం జరుగుతుంది. ఓకేనా? సో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు. అంతేకాకుండా చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.